ప్రముఖ క్షేత్రం అన్నవరం శ్రీ వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సాక్షిగా ప్రసాదంలో ఎలుకలు స్వైర విహారం చేయటం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఇటీవల అన్నవరం హైవేపై ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్లో ప్రసాదం బుట్టల మధ్య ఎలుకలు పరుగులు తీస్తూ తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. వాటిని వీడియో తీసిన ఓ భక్తుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఇప్పటికే ప్రసాదం పరిశుభ్రతపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ వీడియో బయటకు రావడంతో భక్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. ప్రముఖ క్షేత్రం అన్నవరం శ్రీ వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సాక్షిగా ప్రసాదంలో ఎలుకలు స్వైర విహారం చేయడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఇటీవల అన్నవరం హైవేపై ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్లో ప్రసాదం బుట్టల మధ్య ఎలుకలు పరుగులు తీస్తూ తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. వాటిని వీడియో తీసిన ఓ భక్తుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఇప్పటికే ప్రసాదం పరిశుభ్రతపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ వీడియో బయటకు రావడంతో భక్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం ప్రసాదం కౌంటర్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి ఇద్దరు ఉద్యోగులను కూడా సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక భక్తుడు తీసిన వీడియో కారణంగా కూడా ఈ విషయం బయటకు వచ్చినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ భవాని. ఏదైతే పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానంలో అయితే కనుక ఆ ప్రసాదంలో ఎలుకలు స్వైరవిహారం చేయడం మీద అయితే కనుక అనేక ఆందోళనలకు అయితే గురవుతుంది. దాని మీద అయితే కలకలం రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది. అంటే 2 రోజుల క్రితం అయితే కనుక అన్నవరం దేవస్థానం ప్రసాదంలో అయితే కనుక ఈ ఎలుకలు కనిపించడంతో ఒక భక్తుడు అయితే కనుక దీని మీద వీడియో అయితే తీయడం జరిగింది. ఈ దృశ్యాల్ని అక్కడే ఉన్న అన్నవరం దేవస్థానానికి సంబంధించిన సిబ్బందిని కూడా అడిగితే కొంచెం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఈ ప్రసాదం విక్రయ కేంద్రంలో బొట్టలలో నిల్వ ఉంచిన ప్రసాదం అయితే కనుక ఎలుకలు గుంపులుగా వచ్చిన దృశ్యాలను అయితే కనుక వీడియో అంటే ఈ భక్తుడు తీశాడు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి కూడా దీని మీద తీసుకెళ్ళడం జరిగింది. అంటే బొట్టలో ఉన్న ప్రసాదం మీద రైట్, ఓకే, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.